ఏం ఆడపిల్ల తల్లిదండ్రులంటే అలుసా? కాళ్ళ కింద పడి ఉండాలా? ఏమి సార్ అది? ఆడబిడ్డ తల్లిదండ్రులు నిన్ను గమనించు, నిన్ను రాజులాగా నెత్తి మీద కూర్చోబెట్టుకోవాలి, వాళ్ళు నీ కాళ్ళు కడగాల. బైబిల్ చూడండి, ఇత్రో మోషేని పలకరించడానికి వచ్చినప్పుడు మోషేనే ఇత్రోకి ఎదురు వెళ్ళి మామకు నమస్కారం చేశాడట. ఎవరు? మామకి అల్లుడు నమస్కారం చేశాడట. ఇది బైబిల్ సంస్కృతి. లోకంలో కొన్ని సంస్కృతులు ఉంటాయి. అమ్మాయిని పెళ్లి చేసి అల్లుడికి ఇచ్చేటప్పుడు కట్నం ఇచ్చారు, జరిపోలా. ఆ తర్వాత అంట కాళ్ళు గడిగి కన్యాదానం వచ్చాయి, ఆ తర్వాత నువ్వు అయిపోతావు దానం. నా మధ్య ఒక ఆయన అన్నాడు, అన్నా నన్ను పట్టుకొని ఏమందో తెలుసా? ఏమందరు తమ్ముడా అన్న, చెయ్యట్టు ఎత్తాడట. ఎత్తడంతో అందట ఆపో, ఇట్లా అన్నాడు. ఆపో, ఇక అంతటితో ఆపో. ఏమందో తెలుసా? 50 లక్షల రూపాయలు పెట్టి సంతలో గేదెని కొన్నట్టు కొన్నా నిన్ను అందంట. అడిగి ఫీజులు ఎగిరిపోయినాయి. మన ప్రాంతాల్లో భార్య అంటే బానిస. ఏమంటే జీతం ఎంత? ఆ లెక్కలు అవసరమా నీకో? ఏమంటే ఏమన్నా దాచిపెడుతున్నారా లేదా? నీకు కావాల్సింది తెచ్చిపెడుతున్నాను లేదా? సైలెంట్గా ఉండు. అదొక కాపురమా? కొంచెం ఘాటుగా అంట. అసలు అలాంటి వాడు ఏం భర్త? బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? అవ్వ ఆదాములు దిగంబరులు అని రాస్తుంది. దాని అర్థం ఏంటంటే, దిగంబరులు అంటే భార్య దగ్గర భర్త దాపరికం ఉండకూడదు, భర్త దగ్గర భార్య దాపరికం ఉండకూడదు. వాళ్ళిద్దరూ ఏక శరీరం అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. లోకపు సంస్కృతి కాళ్ళు గడిగి కన్యాదానం చేయటం. మామ, నీ తండ్రి వయస్సు, నీ తండ్రిని ఎంత గౌరవించావో ఆ మంచి భార్యనిచ్చిన అత్తామామలు కూడా నువ్వు అలా గౌరవించేటువంటి వాడిగా ఉండాలి. దేవుడు మేము దీవించుగాక.